హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే లాగ్ ఏంటంటే అక్క చేతి వంట. మా అక్క చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుందని చెప్పేసి నేను ఈ లాగ్ అనేది పెట్టాను. నేను వెళ్ళి చూసేలోకి అక్క అయితే వంట స్టార్ట్ చేసింది. సో నేను చికెన్కి ముందే మసాలా పెట్టి రెడీ చేసుకున్నది పెట్టలేదు. నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ ఇలాగా మసాలా పెట్టి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా ఒక గిన్నె పెట్టుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ వేసుకొని బిర్యానీ సామాన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొంచెం తీసుకొని స్టవ్ మీద ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్లో బాగా చికెన్ అనేది బాగా కలిసే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు గుండెకాయలు అంటే బాగా ఇష్టం అని చెప్పేసి మా అక్క నా కోసం స్పెషల్గా మళ్ళీ గుండెకాయలు ఫ్రై చేస్తుంది. ప్రతిసారి ఇలాగే చేస్తుంది. అండ్ మళ్ళీ ఆ చికెన్ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ బట్టి రైస్ యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ని బాగా మిక్స్ చేసుకొని రైస్కి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ వేసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ అనేది మనం లెక్కగా వేసుకోవాలి, లేకపోతే జావ అయిపోతుంది లేదా ఉడకకుండా ఉండిపోతుంది. అండ్ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకోవాలి. రైస్ ఉడుకుతుంది కాబట్టి స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకోవాలి, లేదా మాడిపోతుంది. అండ్ నా కోసం ప్రిపేర్ చేస్తున్న గుండెకాయలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయలేదు, చల్లారి కూడా ముందే వేసేసాము. ఎప్పుడు కర్రీ వండిన గుండెకాయలు మాత్రం కూరలో ఉండవు, ముందే వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం అని చెప్పి ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ మసాలాని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. అండ్ మధ్యలో బిర్యానీ అయిపోయింది, అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాము. ఇంకెక్కడైనా రైస్ అనేది పలుకుంటే అది కూడా ఉడికిపోతుంది అని చెప్పి. అండ్ ఇంతలోగా కర్రీ కూడా అయిపోయింది, కర్రీలో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము చికెన్ కర్రీలోకి. మేమైతే వంట ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్కి ఫుడ్ అయితే అయిపోయింది, అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. చికెన్ బిర్యానీలోకి నిమ్మకాయ ఉల్లిపాయలు అస్సలు బాగోదు కాబట్టి అవి కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాము. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.